అడవిలో ఒక వేటగాడు వేటాడుతూ ఉంటాడు. కాని ఒకరోజు ఎంత ప్రయత్నించినా వేట దొరకదు. అడవి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండగా దారి తప్పిపోతాడు. చేసేదేమీ లేక అలసిపోయి ఒక చెట్టు మీదికెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు బిల్వవృక్షం. అతడికి తెలియకుండా చెట్టు కింద ఒక శివలింగం ఉంది. రాత్రి నిద్ర రాకుండా ఉండేందుకు అతను చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా కిందకు వదులుతుండేవాడు. ఆ ఆకులన్నీ నేరుగా శివలింగంపై పడుతున్నాయి. అదే సమయంలో అతడు నీళ్లు తాగడానికి తెచ్చుకున్న పాత్ర నుంచి నీళ్లు చిందుతుండేవి. అవి కూడా శివలింగంపైనే పడుతున్నాయి. అతనికి తెలియకుండానే బిల్వపత్రాలతో పూజ చేశాడు, జలభిషేకం చేశాడు, రాత్రంతా జాగారం చేశాడు. ఇది అంతా మహాశివరాత్రి నాడు జరిగింది. ఉదయమయ్యేసరికి మహాదేవుడు అతని భక్తిని గుర్తించి ప్రత్యక్షమై, "నువ్వు తెలియక చేసిన పూజ కూడా నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది. నీ జీవితంలో శుభం కలుగుతుంది" అని ఆశీర్వదించాడట. భక్తి అనేది కేవలం పెద్ద పూజలు కాదు. మనస్ఫూర్తిగా తెలియక చేసిన చిన్న మంచి పనికైనా దేవుడు కరుణ చూపుతాడనే సందేశం ఈ లీల చెబుతోంది.